ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో మరో ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల్లో దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ పాండమతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ప్రమోద్ స్వస్థలం హైదరాబాద్లోని అల్వాల్. ఛత్తీస్గఢ్లో మూడో రోజు కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రధాన ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో మరో ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎన్కౌంటర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోనూ మొత్తానికైతే గత సోమవారం నుంచి కూడా భారీగా ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. గయాబంద్ సంబంధించి అక్కడ మొత్తం అడవి ప్రాంతం అంతా అబూజ్మడ్ అడవులు మొత్తం అక్కడ వరకు వ్యాపించడంతో ఆ ప్రాంతం మొత్తానికి కూడా మావోయిస్టులు కీలకమైనటువంటి వ్యక్తులు మొత్తం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారంటూ 60 మంది మావోయిస్టులు ఆ ప్రాంతం చేరుకున్నారు. అంతా రిక్రూట్మెంట్ సంబంధించి మరో యాక్షన్ ప్లాన్ సంబంధించి అంతా సమావేశం అవుతున్నారని తెలుస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా పక్కా సమాచారంతో ఒకవైపున ఛత్తీస్గఢ్ భద్రతా సిబ్బందితో పాటుగా ఒరిస్సా రాష్ట్రం చెందినటువంటి ప్రత్యేక కేంద్ర బలగాలతో మొత్తం ఆ ప్రాంగణం మొత్తం చుట్టుముట్టిని ఫలితంగా చూసుకుంటే 28 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అవుతుంది. అందులో కీలకమైనటువంటి వ్యక్తులు జయరాం ఆలియాస్ చలపతి అనే వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా అక్కడ నుంచి అధికార వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో మరోవైపున మాత్రం చొక్కారావు అనే యొక్క కీలకమైన అగ్రనేత కూడా మావోయిస్టు మృతి చెందినట్టుగా పోలీసులు ఫస్ట్ ఉదంతులు సృష్టించారు. తర్వాత కేంద్ర కమిటీ నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది. మావోయిస్టుల కమిటీ నుంచి చొక్కారావు ప్రాణాలతో ఉన్నారు అంటూ ఒక లేఖ విడుదలైంది. మొత్తానికైతే ఇంకా చొక్కారావు బ్రతికున్నాడనే దానిపై ఇంతవరకు మిస్టరీ వీడిన పరిస్థితి నెలకొంది. మరోవైపున నిన్న తాజాగా సాయంత్రం పూట అక్కడ నుంచి మరో అగ్రనేత అయినటువంటి అంటే అబూజ్మడ్ అడవులకు పెట్టిన పేరుగా ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒకసారి విషయాలు చాలా అలుముకున్నాయి. ఎప్పుడైతే పోలీసులు నిన్న సాయంత్రం వరకు కూడా కీలకమైనటువంటి నేత మృతి చెందారు అని సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా అంటే సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా మరో రకంగా కీలకమైనటువంటి కాల్పుల ఘటన మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చొక్కారావు మృతి ఇలా ఉంటే అబూజ్మడ్ అడవి ప్రాంతం అంతా కూడా పాండ్ అనే వ్యక్తి పేరు మొత్తం కూడా ఆ ప్రాంగణం మొత్తం కూడా వ్యాపించింది. ఆయనకు మొత్తం అక్కడ అంతా పెట్టిన కోటగా ఉంటది. ఆయన ప్రతి ఒక్క వ్యూహంలో దిట్టగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా చివరకు పోలీసులు చుట్టుముట్టి అతని కాల్పులు ఘటనకు గురి చేయడంతో మృతి చెందారు. మొత్తం కీలకంగా చూసుకుంటే కీలకమైన నేతలు మొత్తం కూడా మావోయిస్టులకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా వ్యూహరచన చేసేంత వాళ్ళు కూడా మృతి చెందడంతో ఒక్కసారిగా మావోయిస్టుల యొక్క పార్టీ మొత్తం కూడా బలహీనపడతామని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇంకా ఇంకా ఆ ప్రాంగణం మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ తో పాటుగా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా దళాలు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా అగ్రనేతలు అంటే తప్పించుకుని ఇప్పటి వరకు 28 మంది మృతదేహాలు లభ్యం కాగా ఇంకా మిగిలిన వారి కోసం కూడా అన్వేషిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ ప్రాంతం మొత్తం కూడా అబూజ్మడ్ అడవి ప్రాంతం మొత్తం చాలా వరకు కూడా 1000 మంది బలగాలతోటి వివిధ రకాలుగా టీములుగా ఏర్పడి అర్ధరాత్రి నుంచి మొదలుకుంటే ఉదయం కాలం వరకు కూడా భారీగా క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నారు. ఒకవైపున ఐఈడీ బాంబులు పేలుతున్నా కానీ వాటిని నిర్వీర్యం చేసుకుంటూ భద్రతా సిబ్బంది మొత్తం కూడా అడవిలోకి చొచ్చుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే పాండ్ అనే వ్యక్తి ఆ ఏరియాలో చాలా వరకు కూడా అబూజ్మడ్ అడవిలో ఎటు నుంచి ఎటు పోయినా సరే ఆయనకి చాలా సేఫ్ జోన్ గా ఆయన బయటకు వచ్చేటువంటి నేత. మరోవైపున వ్యూహాలకు పెట్టింది పేరున్నటువంటి వ్యక్తి. అతను చాలా వరకు కూడా అంటే భద్రతా సిబ్బంది సైనికులను అంతమొందించడంలోనూ పాండనతో పాటుగా చలపతి కూడా కీలక పాత్ర పోషించారు. నేత హిడ్మా కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు అని అంటూ హిడ్మా కోసం కూడా భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరి కొంతమంది మావోయిస్టులు కూడా ఆ ప్రాంతంలో తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా మిగతా మావోయిస్టులు సురక్షిత ప్రాంతం తరలించారని కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలు మొత్తం కూడా జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఛత్తీస్గఢ్, ఆంధ్ర, మరోవైపు తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, ఒరిస్సా బార్డర్లలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో చాలా వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు భద్రతా సిబ్బంది కూడా. అనుమానిత వ్యక్తులు ఎవరున్నా తారసపడినా సరే వాళ్ళ వెంటనే అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో మరో ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఇటు సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రధాన ఆయుధ తయారీ కేంద్రాన్ని కూడా గుర్తించారు. అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది.